వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు మాట్లాడుకునేటువంటి ముఖ్యాంశం ఏంటంటే అందరికీ సుపరిచితమైనటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్, నిర్మాత, నటుడు, హాస్య నటుడుగా సినీ రంగంలో ప్రవేశించి అగ్ర నిర్మాతల స్థాయికి ఎదిగినటువంటి కామెడీ నటుడుగా సినీ రంగ ప్రవేశం చేసి ఎవరు ఊహించిన స్థాయికి వెళ్ళి నిర్మాతగా, అది కూడా అగ్ర నిర్మాతగా ఉన్నటువంటి బండ్ల గణేష్ గురించి అందరికీ తెలుసు. చూడడానికి, మాట్లాడడానికి కొద్ది కామెడీగా ఉన్నప్పుడు కూడా ఆయన అన్ని పెద్ద స్థాయిలో పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు. ఆ రాజకీయాల్లో కూడా ప్రవేశించి నాకు రాజకీయాలు సరిపోవు అని చెప్పేసి బ్యాక్ వెళ్ళారు. సో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. ఈయన ఎప్పుడు చూసి కూడా ఒక వివాదాల్లో ఉంటారు. చాలా ఎక్కువ వివాదాలు ఆయన చుట్టుముడుతూ ఉంటాయి. కారణం ఏంటో తెలియదు. అతను జెన్యూన్ లాగా కనిపిస్తాడు, కానీ ఆయన చేసేటువంటి దందాలన్నీ కూడా ఏదో ఒక ఇష్యూ అవుతూ ఉంటాయి. చెక్ బౌన్స్ కేసు అని కానీ, లేకపోతే ఇంకోటి కానీ. రీసెంట్గా తన ఇల్లుని కబ్జా చేశారని చెప్పేసి ఒక ముస్లిం యువతి అతని మీద కంప్లైంట్ ఇచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. సో ఆల్రెడీ మనం గతంలో చూసాం వీడియో కూడా, అతను దౌర్జన్యం చేస్తున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా ఉన్నటువంటి వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి మీడియాకి. సో కొత్తగా రీసెంట్గా ఆమె హ్యూమన్ రైట్స్ కమిషన్కి డీజీ గారిని కూడా కలిసి తన యొక్క ప్రాబ్లంని తెలియజేయటం, అందుకు గాను పోలీసు వాళ్ళు ఇతని మీద, బండ్ల గణేష్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఆ కేసు వివరాలు ఏంటి, ఎందుకు నమోదు చేశారు, ఏ సెక్షన్ల మీద అతని మీద కేసు నమోదైందనే విషయాల్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి ఈ బండ్ల గణేష్ అనే వ్యక్తి అసలు ఏంటి? మరి అతను మాట్లాడడం చూస్తుంటే చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నాడేమో అని అనిపిస్తుంది. చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అని చెప్తూ ఉంటాడు. నేను ఎక్కడ ఏ తప్పు చేయలేదు అని చెప్తుంటాడు. మరి చూస్తే నేను ఎప్పుడు ఏ చెక్ బౌండ్ కేసు, 4-5 చెక్ బౌండ్ కేసులు గురించి చూసాం. రీసెంట్గా వచ్చేసి నౌహీరా షేక్. సో తన గురించి, తను ఆల్రెడీ ఆ వివాదాస్పద వ్యక్తి, మా లేడీ కూడా. సో అతనికి ఈయనకి మధ్య ఉన్నటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి రెంట్కుంటున్నారు, మా ఇల్లు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అంటున్నామే. యాక్చువల్గా వాస్తవాలు ఏంటి అసలు మీకు తెలిసినటువంటి విషయం? హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ రాజకీయాలకు కూడా వచ్చింది, అందరికీ తెలుసు. చిట్ ఫండ్స్ అవన్నీ బాగా నడిపింది. ఆ మధ్యకాలంలో ఈవిడపై 5,000 కోట్లకు పైగా దందా చేసింది అని కేసులు నమోదయ్యాయి, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. సో ఈవిడ ఆస్తులన్నీ జప్తు చేశారు ఒకనొక టైంలో. ఆ టైంలో అన్నీ అటాచ్ చేసేటప్పుడు ఈవిడకి ఫిలిం నగర్లో 75 కోట్ల, అంటే ప్రజెంట్ దాని వాల్యూ, ఆవిడని అరెస్ట్ చేసే టైంలో దాని వాల్యూ మేబీ అప్పుడు కూడా 50-60 ఉండుంటుంది, ఇప్పుడైతే 75. సో ఆ ప్రాపర్టీని కూడా అటాచ్ చేసే అవకాశం ఉంది. అయితే దాంట్లో ఒక కళాఖండం ఉంది ఎప్పటి నుంచో, మన బండ్ల గణేష్. దాంట్లో ఒక పోస్టర్ని రెంట్కి తీసుకుని ఆయన ఉంటున్నాడు, అంటే ఆఫీసో ఏదో కార్యకలాపాలు చేయడానికి. ఆ టైంలో ఏమైంది, అప్పుడు బండ్ల గణేష్ బాగానే ఉండే, ఆయన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద మంచి సినిమాలు తీస్తా బాగానే ఉండే. వాళ్ళ అబ్బాయి ఏదో చిన్న ఆఫీస్ పెట్టుకున్నాడు దాంట్లో వాళ్ళ పిల్లోడు. సో ఈవిడ ఇచ్చేసింది. ఆయనకు తెలిసింది మన ఓనర్ మీద పెద్ద కేసులు అంట, మన ఓనర్ పెద్ద కిలాడి అంట, మన ఓనర్ 5,000 కోట్లకి అధిపతి అంట, అదంట ఇదంట అని వాళ్ళకి ఆ వార్త తెలిసింది. ఇదే సరైన టైము, ఈ బిల్డింగ్ని కూడా వీళ్ళు ఎట్లా అటాచ్ చేస్తారు, ఇది మనం తీసుకుందాం, ఒక మాట మాట్లాడదాం. ఎందుకంటే అప్పటికి రియల్ ఎస్టేట్లో బండ్ల గణేష్ దిట్ట. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్ రవితేజన్ కూడా భలే మోసం చేశాడండి. ఈ ముక్క వేస్ట్రా, అమ్మేసేయి, ఎందుకు వచ్చిన గొడవ అంటే అమ్మేశాడు ఆయన. తర్వాత తెలిసింది పలానా ఆయన ఈ ముందు ల్యాండ్ అయినా కూడా అది కూడా కావాలని అడిగాడు, అందుకే నేను ఇప్పిస్తా అని చెప్పా, అందుకే నిన్ను మోటివేట్ చేశా అని చెప్పాడు. అంటే ఆ టైప్ వ్యక్తి, కొంచెం చిచ్చోర మెంటాలిటీయే. ఈమె దగ్గరికి వెళ్ళి, ఈ ఫ్లాట్ నేను కొనాలనుకుంటున్నానండి, మాకు చాలా బాగా నచ్చేసింది, అసలు ఎంత బాగుందో గోడలు ఇవన్నీ, మీ సీలింగ్ అద్భుతం అండి, అసలు ఈ ఫ్లోర్లో నిల్చుంటే మాకు స్వర్గంలో ఉన్నట్టుందండి, ఎంత చెప్పండి. ఈవిడ అట్లా కాదు, మొత్తం ఈ బిల్డింగ్ అంతా మేము కొంటాము అంటే ఈవిడ అనిపించింది ఎలా ఈడీ అటాచ్ చేస్తుంది. ఇప్పుడు నేను అమ్మేసాను ఆల్రెడీ అంటే అటాచ్ చేయదు, అప్పుడు ఆమె చేతిలో లేదు, అసలు ఇది నాకు సంబంధం లేదు, వాళ్ళ పేరు మీద ఉంటుంది, నా పేరు మీద ఉంటే అటాచ్ చేస్తుంది. ఈ టైంకే ఎంతో కొంత సొమ్ము కావాలి, వీళ్ళకి అమ్మేస్తే ఎంతో ఇస్తా అంటున్నాడు, మరి ఎంత చెప్పండి, దీని వాల్యూ ఇంత, లేదు ఇంత చేసుకోండి, సరే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్టినవి ఇవ్వండి. 3 కోట్లు ఇచ్చాడు, 45 ఎంతో 50 మాట్లాడి 3 కోట్లు ఇచ్చి, ఆ తర్వాత ఏం చేసుకుని ఫేక్ డాక్యుమెంట్లన్నీ క్రియేట్ చేసుకొని ఇది నాది, నాకు ఎప్పుడో అమ్మింది, 18 నెలల క్రితమే నేను కొన్నాను అని రకరకాలుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఈవిడ గొల్లు మండింది. అంటే నేను ఈ టైంలో నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని, నేను ఇన్ని దందాలు చేశానని వార్తలు వచ్చినందుకు నీకు చీప్ అయిపోయాను నేను. అంటే
ఎన్ని చేసుంటే ఈ స్టేట్కి వచ్చా నేను. అంతే కదా, 5,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. ఈ రోజు నన్ను ఏదో పోలీసులు పట్టుకున్నారని చెప్పి నీకు నేను చీప్ అయిపోయానా, నువ్వు ఎంత అసలు నీ బతికేంత ఉండి సంగతి చెప్తాను. గొడవకి దిగింది, బండ్ల తగ్గల. ఆయనకి ఏంటో అసలు తగ్గడు, మీకు ఆయన తెలిసిందే కదా. కై 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 తగ్గల. ఆయన అలాగే చేసేసరికి ఈవిడేం, ఆ పోలీసులు కూడా పాపం బండ్లకే పాజిటివ్గా ఉన్నారు, ఈమెకి అపోజిషన్. అంటే ఈవిడ ఎప్పుడు ఆ పోలీసు వాళ్ళకి పావలా ఇవ్వాల. అంటే కొంచెం ఈ మెంటాలిటీ ఉంది కాబట్టి నవహీరాని పట్టుకున్నారు. ఇప్పుడు పావులో ఇచ్చుంటే నిజంగా ఈవిడ అనేవాళ్ళు కాదేమో. బండ్లో ఇస్తున్నాడు అంటే మేబీ ఇచ్చాడో లేదు తెలియదు కానీ అప్పుడైతే మరి వాళ్ళు పోలీసులు అయితే ఈవిడకైతే వ్యతిరేకంగా ఉన్నారు. ఈవిడ ఎక్కడికి డీజీపీ దృష్టికి తీసుకెళ్ళి, డిఐజీ దృష్టికి, డీజీపీ దృష్టికి తీసుకెళ్తే ఆయన మళ్ళీ కేసు, అవును ఇంత క్లియర్గా ఉన్నాయి ఇతనే ఇట్లా చేశాడని మరి పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి స్ట్రైట్ ఆర్డర్ పాస్ చేస్తే ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగి బండ్ల గణేష్ ప్రజెంట్ అయితే నిన్ను అరెస్ట్ చేస్తున్నాము, మిగతా విషయాలు ఏమంటే తర్వాత చూసుకుందామని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. ఇది ఓవరాల్గా జరిగింది. కాకపోతే పాపం ప్రాపర్టీ ఆవిడదే. ఆ టైంలో ఏమైంది, ఆవిడ తలరాత కొంచెం అటు ఇటు అయ్యేసరికి అవకాశవాది అయ్యాడు ఈయన. అవకాశంగా ఆయన దాన్ని ఏదో లాక్కోవచ్చులే ఎంతో కొంత పడేసి, నేను 3 కోట్లు ఇచ్చి రేపు ఎల్లుండి అంటే ఈలోపు ఆవిడ పోలీసులు పట్టుకెళ్ళిపోతారు, ఆమె జైల్లో ఉంటుంది, అది అట్లే గడిచిపోతుంది అని అనుకున్నాడు. కానీ అంత అవ్వాల. ఈమె అది 5 రూపాయలైనా 75 రూపాయలైనా 75 కోట్లైనా కొంచెం గట్టిగా పోరాడింది. ఎందుకు పోరాడిందో మరి నవహీరా కూడా 5,000 కోట్లు చాలా దప్తు చేసినా వదిలేసినట్టు ఆవిడకి ఆఫ్టర్ ఆల్ వదిలేయచ్చు. కానీ అంటే అతను చేసిన మోసాన్ని తట్టుకోలేక ఎదిరించి. ఇది ఓవరాల్ గా వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది. ఇప్పుడు బండ్ల గణేష్ గురించి మనం ఏ విధంగా అనుకోవచ్చు, ఇప్పుడు రాజకీయాల్లో కూడా అంతే, వస్తాడు అగ్రెసివ్గా మాట్లాడతాడు, మళ్ళీ కామ్ అయిపోతాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి హడావుడి చేస్తుంటాడు, బ్లేడ్తో గొంతు కోసుకుంటాను. బిఫోర్ లాస్ట్ టైం 18th ఎలక్షన్స్ అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేకపోతే నేను మెడ కోసుకుంటా బ్లేడ్ చుట్టని చెప్పంటే 7 o'clock బ్లేడ్ పెట్టుకుని తిరిగేది ఆయన కోసం. సో అప్పుడు హడావుడి చేశాడు, ఓడిపోయింది. తర్వాత నాకు రాజకీయాలుగా వద్దు, రాజకీయాలు నేను పనికిరామని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచేసరికి మళ్ళీ వచ్చాడు. అందరూ అన్నారు ఏదో మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి, అది రాలేదు, మళ్ళీ కామ్ అయిపోయాడు. ఇది యాక్చువల్గా అందరూ గమనిస్తుంటారు కదా. అయితే బేసికలీ రాజకీయాల్లో కానీ, సినీ పరిశ్రమలో కానీ, బయట సమాజంలో కానీ కామన్ సెన్స్, బేసిక్ సెన్స్, హ్యూమన్ సెన్స్, అసలు సెన్స్, ఏ సెన్స్ లేకుండా ఒక జీవి అలా బతుకుతుంది అంటే అది బండ్ల గణేషే. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు కూడా ఈ టాపిక్ మాట్లాడడానికి కారణం ఏదో ఒక కోణంలో నవహీరా మీద నాకు చిన్న సాఫ్ట్ కార్నర్ కలిగింది. అంటే పాపం ఏదో ఒక రాజ్యాన్ని బిల్డ్ చేసుకొని కంచుకోటలాగా ఎదిగి ఒక్కసారి కుప్పకూలింది. సరే కుప్పకూలి ఆవిడేదో అలమటిస్తుంటే ఈయనెళ్ళి ఆవిడ దాంట్లో వేలు పెట్టడానికి ట్రై చేశాడు చూడు. అయినప్పటికీ పాపము అన్నీ వదులుకోలా, ఫైట్ చేసింది, గట్టిగా ఫైట్ చేసింది. సో గుడ్ అనిపించింది, అంతమించేది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయడం కోసం ప్రయత్నం చేసింది. బట్ ఏంటో ఎట్లా, ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి కూడా ఈమె పేరు ఉంది, హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వస్తుంది. అదే ఇప్పుడు ఒక వైపు మాధవిలత, ఇంకో వైపు ఆయన ఉన్నాడు మనిషి, మధ్యలో కాంగ్రెస్ కూడా ఒక ముస్లిం ఆయన్ని నిలబెట్టింది. ఈవిడ కూడా ఏదో ఒక 10,000 పోతే పోనీ అని నామినేషన్ అయితే దాఖలు చేసింది. మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. ఈవిడ పార్టీ ఇంతకు ముందు కూడా ఒక టీవీ కూడా పెట్టిందండి, ఒక టీవీ ఛానల్ పెట్టింది. ఆటోలో వెనకాల మేము ఫ్లెక్సీలు బాగా కనబడేవి, బుర్కా వేసుకొని ఉండి పార్టీ అలానే ఏదో XYZ పార్టీ రండి మీరందరూ మమ్మల్ని ఆదరించండి అని చెప్పి ఆ మెహదీపట్నం, అత్తాపూరు, అవన్నీ ఆ ఏరియా ఓల్సీకి సంబంధించిన ఏరియాలు, గుడిమల్కాపూర్ అన్నిట్లో బాగానే గట్టిగానే ప్రచారం చేసింది. టోల్ చౌకీ, గిల్ చౌకీ అని అటువైపు వెళ్ళి ప్రతి ఆటోకి ఈమె స్టిక్కర్ ఉండే, ప్రతి బస్సుకి ఈమె స్టిక్కర్ ఉండే. ఒక సీజన్లో నేను చూసాను రోడ్ల పైన. ఇప్పుడు ఏమైపోయిందో. ఓకే, ఇది అండి బండ్ల గణేష్ రీసెంట్గా ఏదైతే కేసులో అతని మీద ముద్దాయిగా కేసు నమోదైందో దాని గురించి వివరాలు. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.